ఇంటెన్సివ్ రివిజన్ నడుస్తుంది. దాంట్లో భాగంగా మనం జిల్లాలో ప్రతి మండలం, ప్రతి బూత్లో కూడా బిఎల్ఓస్ కానీ ఈఆర్ఓస్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నడుస్తూ ఉన్నది. ఎన్యూమరేషన్ ఫామ్ మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ కావడం జరిగింది. దాని తర్వాత ఫిల్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్స్ వారు బిఎల్ఓల దగ్గర సబ్మిట్ చేసే ప్రక్రియలో వారు సహకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కరెక్ట్ వివరాలు ఇవ్వాలని ప్రత్యేకంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. దీంట్లో ప్రత్యేకంగా ఒక ఎన్యూమరేటర్ ఒకటే చోట ఇచ్చే విధంగా డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయంటే వారు 2 చోట రిజిస్టర్ అయి ఉన్నారంటే ఖచ్చితంగా ఒకటి చోట ఇచ్చినట్టు ఉండాలి. లేదంటే చట్టపరంగా చర్యలు ఉంటాయి కూడా మేము మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఇది హెచ్చరిక కింద కూడా భావించండి అని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం నూతన్కల్ ప్రాంతంలో సబ్ సెంటర్ పిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. సబ్ సెంటర్ పనులు వేగవంతంగా చేసి త్వరలోనే అది ప్రజలకు ఉపయోగంలో తీసుకురావాలని కన్సర్న్ అధికారులకి, ఇంజనీర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నూతన్కల్ పిహెచ్సిలో ప్రత్యేకంగా విజిట్ చేస్తే రూఫ్ లీకేజెస్ కానీ రూఫ్ సంబంధించి కొన్ని ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు గమనించడం జరిగింది. వాటికి సంబంధించి ఇమీడియట్లీ మా దగ్గర నుంచి కొంత ఒక 10 లక్షలు, అదేవిధంగా పిహెచ్సిలో కొంత అవైలబుల్ ఉన్న ఒక 4 లక్షలు వాటికి రిపేర్స్ కింద శాంక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇమీడియట్లీ ఆ పనులు మొదలుపెట్టి రిపేర్ వర్క్స్ ప్రాపర్గా తీసుకొని పిహెచ్సి ఆన్గోయింగ్ పిహెచ్సి కాబట్టి ఇమీడియట్లీ దాంట్లో భద్రతగా అదేవిధంగా ప్రాపర్గా రిపేర్స్ టేకప్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నూతన్కల్ మదిరాల ఆర్డీఓ, ఇక్కడ సూర్యాపేట ఆర్డీఓ గారు కావచ్చు, తహసీల్దార్ నూతన్కల్, తహసీల్దార్ మదిరాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వే కానీ వాటికి సంబంధించిన వెరిఫికేషన్ ఎక్సైజ్ ఏదైతే ఉన్నాయో సంబంధించిన రికార్డ్స్ ఎవరికైతే పట్టా రాని వాళ్ళు రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఆ పనులు ఇంకా వేగవంతంగా అదేవిధంగా కరెక్ట్గా యాక్యురేట్గా చేయాలని, ఏమైనా అభ్యంతరాలు ఉంటాయని కూడా దాంట్లో త్వరగా ఎంక్వైరీ కంప్లీట్ చేసి బిట్ బై బిట్ క్లియర్ చేసుకోవాలని వారికి చెప్పడం జరిగింది. ఆ పనులు వేగవంతంగా చేసే భాగంగానే ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా వారు స్వయంగా ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చేసి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలు కూడా వారు కూడా పాల్గొవాలి. అందరికీ సపోర్ట్ అంటే అందరూ దాంట్లో పార్టిసిపేట్ అయ్యి అది కంప్లీట్ చేసే విధంగా ఆ కమ్యూనికేషన్ ద్వారా సపోర్ట్ ఇవ్వాలని కోరుతాం. ధన్యవాదాలు.